హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుజ స్మార్ట్ కుకింగ్. నేను మీ అంబటి అనుజ. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదిరే శనగపప్పు రవ కేసరిని చూపించిపోతున్నాను. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే పూజలో ప్రసాదంగా పెట్టుకోవడానికైనా చాలా రుచిగా ఉంటుంది. డీటెయిల్ రెసిపీ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పు, ఇక్కడ ఒక టీ గ్లాస్ శనగపప్పును అయితే వేసుకున్నాను. శనగపప్పుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి, నానపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పప్పుని 2-3 సార్లు ఇలా బాగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి 2.5 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు ఉడికేలోగా బెల్లంను కూడా కరిగించుకొని పెట్టుకుందాం. ఏ గ్లాస్తో శనగపప్పును వేసుకున్నామో అదే గ్లాస్తో అన్ని కొలుచుకొని వేసుకున్నామంటే కేసరిని చాలా తేలిగ్గా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసులు బెల్లము, 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ పడతాయి. బెల్లం అంతా నీళ్ళల్లో బాగా కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, నీళ్ళల్లో కరిగే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా ఇలా నీళ్ళల్లో బాగా కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మన పప్పు కూడా ఉడికిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పు ఎలా ఉడికిందో చూసేద్దాం. పప్పు అయితే చాలా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని పప్పు అంతా మెదిగేలాగా ఇలా బాగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదపకండి, కేసరిలో అక్కడక్కడ పప్పులు తగులుతుంటే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు కేసరి రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 3/4 గ్లాసు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే బాదం పప్పులు, కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేశాను. జీడిపప్పులు ఇలా మంచిగా రంగు మారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 గ్లాస్ గోధుమ రవ్వను వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ నెయ్యిలో గోధుమ రవ్వని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే గోధుమ రవ్వ నెయ్యిలో మంచిగా ఫ్రై అయ్యి మంచి రంగు వస్తుందండి. ఇప్పుడు గోధుమ రవ్వ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక 1/2 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే కొబ్బరి కూరతో కూడా తురుముకోవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాలు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగించిన నీళ్ళని ఇలా ఒక టీ స్ట్రైనర్తో వడకట్టుకొని వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న నలకలు కానీ మట్టి కానీ ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ గోధుమ రవ్వ అంతా బెల్లం నీళ్ళల్లో కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. అవసరం అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు రవ్వ ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పునంతా వేసేసుకోవాలండి. శనగపప్పు అంతా వేసిన తర్వాత ముందు ఇలా కొద్దిగా లూజ్గా అనిపించినా ఉడికే కొద్ది గట్టిగా అయిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కేసరంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుండా వదిలేశారంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా కేసరంతా దగ్గర పడుతున్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను వేసి మరొక 5 నిమిషాలు యాలకుల పొడి ఫ్లేవర్ అంతా కేసరికి పట్టే వరకు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూసామంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ఉడికించారంటే ఆరే కొద్ది ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి బిగుసుకుపోతుంది కేసరి. అంతేనండి, ఎంతో కమ్మగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే శనగపప్పు రవ కేసరి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.